అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరటను కల్పించింది. పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కి 10 రూపాయల చొప్పున తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్ పైన ఎక్సైజ్ సుంకం కేవలం 3 రూపాయలకు చేరగా డీజిల్ పైన సుంకాన్ని పూర్తిగా రద్దు చేసి 0కు తగ్గించేసింది. పశ్చిమాసియాలో భగ్గుమంటున్నటువంటి యుద్ధం ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. ప్రపంచంలో ఏకంగా 20% ముడి చమురు రవాణా జరిగేటువంటి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మార్గాన్ని ఇరాన్ దిగ్బంధించింది. దీని దెబ్బకు గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు $100 దాటి ఏకంగా $119 వరకు వెళ్ళిపోయాయి. మన దేశానికి కావలసిన చమురులో 80% పైగా దిగుమతుల మీదే ఆధారపడతాం. ముడి చమురు ధరలు పెరిగితే మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పటికే ప్రైవేట్ దిగ్గజం నయారా ఎనర్జీ లీటర్ పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 3 రెట్లు పెంచేసింది. ప్రభుత్వ కంపెనీలు కూడా అదే దారిలో వెళ్తే దేశంలో లీటర్ పెట్రోల్ ధర భారీగా పెరిగిపోయి ఆహాకారాలు మొదలవుతాయి. అందుకే ఆ పెను భారం ప్రజల మీద పడకుండా ప్రభుత్వమే తన పన్నులను తగ్గించి ఆ నష్టాన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేసేసింది.